ఈ వీడియోలో ఏపీ తల్లికి వందనం స్కీమ్‌కి ఇనెలిజిబుల్ ఉంటారు గదా! వాళ్ళు ఏం చేయాలి? అంటే మెయిన్ కారణాలేంటి? ఎవరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో దానికి సంబంధించిన కారణాలేంటి? వాళ్ళు ఏం చేయాలి? అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే పేమెంట్ స్టేటస్ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి? తర్వాత ఎవరికెవరికి అమౌంట్ అనేది పడలేదు. కొంతమందికి అమౌంట్ పడింది. మేము ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నాం మా పేరు. మాకింకా అమౌంట్ అనేది పడలేదు. దానికి పాసిబుల్ రీజన్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీకు అన్ని డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటది. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే హైప్ బటన్ పైన పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఏపీ గవర్నమెంట్ ఇవాళైతే తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థికి 12,000 చొప్పున అయితే రిలీజ్ చేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి. అంటే ఒకటో క్లాస్ నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉంటారు గదా! వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడతది. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బీటెక్ గాని, డిగ్రీ గాని జాయిన్ అవుతున్నారో వాళ్ళకైతే అమౌంట్ అయితే పడదు. అలాగే ఎవరైతే పాలిటెక్నిక్ కింద డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి కూడా అమౌంట్ పడదు. అలాగే ట్రిపుల్ ఐటీ ఎవరైతే ఉంటున్నారో, ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింటారు కదా! 10థ్ క్లాస్ రాసిన తర్వాత మంచి మార్క్స్ వచ్చి ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయి ఉంటారు కదా! వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకం కింద అమౌంట్ అయితే పడట్లేదు. సో, తల్లికి వందనం స్కీమ్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ సచివాలయాలు అయితే వచ్చేసింది. అక్కడైతే డిస్‌ప్లే కూడా చేస్తున్నారు. ఎవరికి పడుతుంది. సో, ఇక్కడ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో మెయిన్ రీజన్స్ కూడా ఇచ్చేసారు. సో, ఈ అకౌంట్‌కి ఎందుకు పడలేదు? ఏంటి కారణం కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అవి ఏంటో చెప్తాను. సో, ఎవరికైతే మనకి కరెంట్ బిల్ వస్తది కదా! దాంట్లో 300 యూనిట్స్ కన్నా ఎక్కువ యూజ్ చేస్తే యావరేజ్‌గా వాళ్ళకైతే తల్లికి వందనం పథకం అనేది వర్తించదు. అలాగే ఎవరైతే టాక్స్ పే చేస్తున్నారో, ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి కూడా వర్తించదు. తర్వాత ఎవరికైతే 4 వీలర్ కార్ ఉంది. మీకు వైట్ బోర్డ్ కింద ఎవరికైతే 4 వీలర్ కార్ ఉంటే వాళ్ళకైతే పడదు. బట్ యెల్లో బోర్డ్ ఉంటది కదా! వాళ్ళకి పడతది. తర్వాత భూమి. కొంతమందికి మాగాణి భూమి ఎక్కువుంది. దానివల్ల గూడా తల్లికి వందనం పథకం అనేది వాళ్ళకి వర్తించదు. సో, ఇంకొకటి ప్రాబ్లమ్ ఏందంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో రేషన్ కార్డ్ లేకపోవడం. సో, కొంతమంది తల్లికి వందనం స్కీమ్‌కి అప్లై చేసుంటారు. హౌస్ హోల్డ్ మ్యాప్ ఉంటది కదా! దాంట్లో వాళ్ళ కుటుంబంలో ఎవరి పేరు రేషన్ కార్డ్‌లో లేకపోతే వాళ్ళకి కూడా తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడదు. సో, ఇవి మెయిన్ రీజన్స్. సో, మీరేం చేయాలంటే 1 వీక్ అయితే టైమ్ ఇచ్చింది గవర్నమెంట్. ఎవరి పేరైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరొచ్చిందో మీరందరూ గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి సో, అక్కడైతే గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. గ్రీవెన్స్ అంటే ఒకవేళ మీకు కరెంట్ బిల్లు అక్కడ ఆడేమో 300 యూనిట్లుంది. సో, మీకు దానికన్నా తక్కువొచ్చిందంటే మీరు ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలి. తర్వాత మీ మీ ఇంట్లో ఎవరు ఇన్‌కమ్ టాక్స్ పే చేయలేదనుకో, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఇలాగ మీ పేరు పైన భూమి కూడా ఎక్కువ లేదనుకో, దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్కడ డీటెయిల్ అసిస్టెంట్ గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. సో, వీళ్ళకందరికీ రెండో విడత కింద అమౌంట్ అయితే పడుతది. సో, ఇప్పుడు ఇవాళైతే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. అందరికీ ఒకేసారి పడట్లేదు. మందికి పడుతూ ఉంది. సో, అది ఈవినింగ్ దాకా కూడా టైం పడొచ్చు. మీ పేరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటే మాత్రం మీరైతే వరీ కాకండి. అమౌంట్ అయితే పడుతది. టైం పడతది. బ్యాంక్ ప్రాసెసింగ్ అనేది బ్యాచెస్ వైస్‌గా చేస్తుంది కాబట్టి సో, మీకు ఈవినింగ్, నైట్ లోపలైతే అమౌంట్ అయితే పడుతది. మీ మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉంటే పడుతది. సో, ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా ఏ విధంగా మీ మొబైల్‌లోనే ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో, ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి. సో, ఎవరికైతే ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని ఉంటే మీరు అక్కడ వెబ్ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. అక్కడైతే వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నార్మల్ వాట్సాప్‌లో అయితే ఎర్రర్ వస్తుంది. బట్ ఇదే ప్రాసెస్. సో, మీరేం చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ మనమిత్ర ఒక నంబర్ అయితే నేను కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఆ నంబర్‌ని సేవ్ చేసుకోండి. ఒకవేళ మనమిత్ర యాప్ ఉంటే మీరు అక్కడికి వెళ్లి హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెడితే సో, మీకు సెలెక్ట్ యువర్ స్కీమ్ అని చూపిస్తది రైట్ సైడ్. కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ స్కీమ్స్ అన్ని కనిపిస్తాయి. కింద తల్లికి వందనం స్కీమ్ ఉంటది. అదైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ తల్లికి వందనం స్టాటస్ 2026 అని ఉంటది. సో, దానిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకి స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్ ఐడీ ఆర్ చైల్డ్ ఆధార్ నంబర్ అని 2 ఆప్షన్‌లు ఉంటాయి. మీరైతే మీ పిల్లల ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేస్తే మీకు చూపిస్తది. మీరు ఎలిజిబులా కాదా అని. ఒకవేళ ఎవరికైతే నో డేటా ఫౌండ్ మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నో డేటా ఫౌండ్ వస్తే మాత్రం మీరు తల్లికి వందనం స్కీమ్‌లో అసలు ఎన్రోలే కాలేదని. ఒకవేళ మీ మీ అబ్బాయి గాని, మీ అమ్మాయి గాని ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఒకవేళ పాలిటెక్నిక్‌లో జాయిన్ అయ్యుంటే వాళ్ళకి తల్లికి వందనం స్కీమ్ అనేది ఎలిజిబుల్ కాదు. కొంతమందికి ఇంకా ఎన్రోల్ కాకపోతే ఇప్పుడు చాలామంది ఇంకా ఫస్ట్ క్లాస్‌లో జాయిన్ అయ్యుంటారు అడ్మిషన్స్. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఇప్పుడే అడ్మిషన్ అయ్యుంటారు. వాళ్ళకందరికీ నో డేటా ఫౌండ్ అనే వస్తది. మీరేం చేయాలంటే సో, దానికి మీ కాలేజీలో గాని, స్కూల్స్‌లో గాని ఎన్రోల్‌మెంట్ చేసుకోండి. దానికి టైం ఇచ్చారు. ఆగస్ట్
20th దాకా టైం ఇచ్చారు. ఆ లోపల మీరు అడ్మిషన్ చేసుకొని స్కూల్స్‌లో కానీ కాలేజీలో గాని అడ్మిషన్ అయ్యి ఎన్రోల్‌మెంట్ అయితే మీకు తర్వాత ఆగస్టు 30 రెండో విడత కింద తల్లికి వందనం స్కీమ్ అమౌంట్ అయితే రిలీజ్ అవుతది. సో, నో డేట్ ఆఫ్ ఫౌండ్ వస్తే మెయిన్ రీజన్ అదే. సో, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గాని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గాని ఉంటారు. దానివల్ల మీకు నో డేట్ ఆఫ్ ఫౌండ్ వస్తది. సో, ఇంకొకటేంటంటే లీప్ యాప్‌లో కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళి లీప్ యాప్ అని టైప్ చేయండి. అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టూడెంట్ ఆప్షన్లు వస్తాయి. అక్కడ స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అపర్ ఐడీ కానీ, మొబైల్ నెంబర్ కానీ, స్టూడెంట్‌కి సంబంధించిన పెన్ ఉంటుంది. పెన్ నెంబర్, ఐడీ అది ఎంటర్ చేసి సో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలిజిబుల్లా కాదా, అమౌంట్ అనేది రిసీవ్ అయిందా లేదా అది. ఇంకొకటి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. చాలామందికి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుంటది. ఎలిజిబుల్ అని మెసేజ్ కూడా వచ్చుంటది. కానీ అమౌంట్ పడదు. వీళ్ళకి మెయిన్ కారణం ఏంటంటే ఎన్‌పీసీలో యాక్టివ్ లేకపోవడం. చాలామందికి మేము మా బ్యాంక్‌లో మా ఆధార్ లింక్ అయింది. మళ్ళా ఎన్‌పీసీ యాక్టివ్ ఏంటి అంటారు. చాలామందికి తెలీదిది. సో, మీరు బ్యాంక్‌లో మీ బ్యాంక్ నంబర్‌కి ఆధార్ లింక్ అంటే అది వేరు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఏదైనా అమౌంట్ అనేది పడాలంటే మనం ఏం చేయాలంటే ఎన్‌పీసీ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో మీ ఆధార్ నంబర్‌కి, మీ బ్యాంక్ నంబర్‌కి లింక్ చేయాలి. అప్పుడే అమౌంట్ అనేది పడుతది. సో, ఎన్‌పీసీ ఎవరికైతే ఇష్యూ ఉందో ఇది చేసుకోవాలి. ఇది ఎక్కడ చేసుకోవచ్చంటే మీ మొబైల్‌లోనే మీరే చేసుకోవచ్చు. లేకపోతే మీ బ్యాంక్‌లో చేస్తారు. ఆర్ పోస్ట్ ఆఫీస్‌లో చేస్తారు. సో, అక్కడైతే ఎన్‌పీసీ అని లింక్ చేసుకోండి. అది యాక్టివ్‌లో ఉంటే మాత్రం వై ఉండాలి. యాక్టివ్ స్టేటస్ అనేది వై ఉంటే మాత్రమే మీకు తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడతది. మీరు ఎలిజిబుల్ ఉన్నా ఎన్‌పీసీ యాక్టివ్ లేకపోతే అమౌంట్ పడదు. ఇక్కడ గవర్నమెంట్ ప్రాబ్లమ్ కాదు. ఇది మీది ప్రాబ్లమ్. చాలామంది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇష్యూ ఉందనుకుంటారు. కాదు. మీరు మీ బ్యాంక్‌కి ఎన్‌పీసీలో లింక్ చేసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కి ఎన్‌పీసీ పోర్టల్‌లో లింక్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది పడతది. సో, మళ్ళీ చెప్తున్నా ఎవరికి అమౌంట్ పడదంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్‌కి, డిప్లొమా చేస్తున్న స్టూడెంట్స్‌కి, తర్వాత 888లో ఎవరికైతే అడ్మిషన్ వచ్చిందో వాళ్ళకైతే తల్లికి వందనం కింద అమౌంట్ అయితే పడట్లేదు. సో, మళ్ళా ఈ ఇయర్ గవర్నమెంట్ కొత్తగా ఒక అప్డేట్ ఏంటంటే సో, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా! వాళ్ళ పిల్లలకి అందరికి కూడా తల్లికి వందనం స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో, ఇంకొక రీజన్ మర్చిపోయాం మెయిన్ రీజన్. ఎవరికైతే మంత్లీ ఇన్‌కమ్ 10,000 కన్నా ఎక్కువ ఉంటదో వాళ్ళకి కూడా తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడట్లేదు. ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఆ రీజన్ కూడా మెన్షన్ చేశారు క్లియర్‌గా. సో, మీరైతే ఎవరికైతే ఇనెలిజిబుల్ లిస్ట్‌లో వచ్చిందో మీరైతే గ్రామ సచివాలయంకెళ్ళి సో, గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోండి. సో, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా అడుగుతారనుకుంటా. ఆ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసి సో, గ్రీవెన్స్ అప్లై చేస్తే మీకు ఆగస్ట్ 30 అయితే తల్లికి వందనం స్కీమ్ కింద అమౌంట్ అయితే పడుతది. సో, ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి మీకేదైనా డౌట్స్ ఉంటే. అలాగే ఈ వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. సో, చాలామందికి తల్లికి వందనం స్కీమ్ గురించి డౌట్స్ ఉన్నాయి. సో, ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్మోస్ట్ అన్ని డౌట్స్. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత ఇనెలిజిబుల్ లిస్ట్‌కి మెయిన్ రీజన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజా భూపతి.